స్వీట్స్ దేవుడికి పెట్టినాక వాళ్ళు మనకి రిటర్న్ చేసేస్తారు, ఇలా వేస్తారు మన మీద. ఏదో ప్రోగ్రామ్ అవుతుంది, సో మేము ఇప్పుడు వెళ్ళి అక్కడ చూస్తాం. Hi guys, welcome back to my YouTube channel Travel with Taruni Gupta. బాగున్నారా అందరూ? నేను లక్నోలో ఉన్నా. సో లక్నో నుండి అయోధ్య చాలా దగ్గర. సో నేను మిస్ అవుట్ చెయ్యను కదా ఇలాంటి ప్లేసెస్. సో లక్నో నుండి అయోధ్యకి వెళ్తున్నా. అయోధ్య ఇట్ విల్ టేక్ లైక్ 2.5 hours ఇక్కడ నుండి, 2 hours 30 minutes. సో నాకు 31 hours లేవర్ ఉంది, లాంగ్ లేవర్. సో నిమ్మలంగా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ తిని పడుకోవచ్చు కూడా, అంత టైం ఉంది నా దగ్గర. సో వెళ్ళి ప్రశాంతంగా రాముణ్ణి చూసుకొని రిటర్న్ అవుతా. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ అయోధ్య రామ్ మందిర్. సో యా, నా శారీ రెడీ అయ్యింది. ఇది నా శారీ కాదు, మా మమ్మీ శారీ. నా దగ్గర కూడా శారీస్ ఉన్నాయి, కాకపోతే నాకంటే ఎక్కువ మమ్మీ కడతారు కాబట్టి నేను మమ్మీకే తీసుకుంటా. సో దాట్ ఇఫ్ ఇన్ కేస్ నాకు వేసుకోవాలనుకుంటే వాళ్ళవే మా మమ్మీ స్టిచ్ చేయించుకొని నేను వేసేసుకుంటా. సో ఈజీ పీజీ కదా. అండ్ నా ఎదురుగానే హాస్పిటల్ ఉంది, అందుకే మొత్తం ఓవర్ క్రౌడెడ్గా ఉంది. ఇట్లా నేను ఫస్ట్ చూడంగానే ఏదో లైక్ పార్క్ ఏమో అనుకున్నా, వెళ్ళొచ్చు మంచిగా ఈవినింగ్ ఎక్కడ వెళ్ళకపోతే అనుకున్నా. కాకపోతే ఇట్స్ ఏ హాస్పిటల్, గార్డెన్ మంచిగా ఉంది. సో యా గైస్, దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ మీ ట్రావెలింగ్ టు అయోధ్య. సో కంప్లీట్గా చూసేసేయండి వీడియో. హాయ్ గాయ్స్, రెడీ అయిపోయా. ఇది నా శారీ, నేనే కట్టుకున్నా అలా పైన. సో గాట్ రెడీ. హౌ డు ఐ లుక్? సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్స్. వాళ్ళు రాగానే క్యాబ్ బుక్ చేసుకొని విల్ బి లీవింగ్. సో వీడియో కంటిన్యూ చేస్తా క్యాబ్లో ఎక్కినాక, ఓకేనా? దిస్ ఇస్ మై శారీ. ఉంది కాబట్టి నేను షాల్ కప్పుకున్నా. వచ్చేసినారు. సో స్టార్ట్ అయిపోయా, వెళ్తున్నాం. हमें बाइक अच्छी है यार, हम जानते हो बाइक वहाँ अंदर जा करके बढ़िया गाड़ देते, पता है? हनुमान 2 hours తర్వాత పార్కింగ్ పెట్టేసి మళ్ళీ ఇక్కడ నుండి ఇంకో కొంచెం దూరం నడవాలి. సో నడవలేక మేము అక్కడ టుక్ తీసుకున్నాం. ఇది హనుమాన్ గడి. ఇది దర్శనం చేసుకున్నాకనే అయోధ్యకి వెళ్ళాలి. సో ఇక్కడ దర్శనం చేసుకొని అయోధ్యకి వెళ్తాం. ఐ మీన్ రామ్ మందిర్. నా వాయిస్ వస్తుందో లేదో తెలీదు, బట్ స్టిల్ ఐఎమ్ స్పీకింగ్. जय श्री राम. नहीं, आपका सीताराम. హనుమాన్ కి లడ్డూస్ పెడతారంట ఇక్కడ. సో లడ్డూస్ ఇంకా పూలదండ తీసుకొని వెళ్తున్నాం. Guys, this is the temple.
దేవుడికి పెట్టినాక వాళ్ళు మనకి రిటర్న్ చేసేస్తారు, ఇలా వేస్తారు మన మీద. సో ఇలా ప్రసాదం ఇంటికి తీసుకెళ్ళచ్చు. ఇట్లా స్ట్రీట్ ఫుడ్ ఇవన్నీ ఉన్నాయి. ఉడిపి రెస్టారెంట్ మన సౌత్ ఇండియన్ ఫుడ్. ఇక్కడ చాలా స్టాచ్యూస్ ఉన్నాయి. నాకు ఒకటి మమ్మీ వాళ్ళకి తీసుకెళ్లాలని ఉంది. వావ్, बहुत सुंदर है गाइस. ఇది ఎంట్రీ అంట, ఇక్కడ నుంచి వెళ్ళాలి మనం లోపలికి. ఫోన్స్ ఎలా ఉండదు కాబట్టి వెళ్ళలేను. రైట్ టైంలో వచ్చినాము. ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ అవుతుంది, సో మేము ఇప్పుడు వెళ్ళి అక్కడ చూస్తాం. గాయ్స్ ఇక్కడ లైక్ ఇట్స్ ఎ లాకర్ రూమ్. హ్యావ్ టు సబ్మిట్ మై ఫోన్ సబ్మిట్ చేస్తా కాబట్టి వీడియో తీయలేను. సో మళ్ళీ బయటకు వచ్చినాక వీడియో కంటిన్యూ చేస్తాను. మంచిగా అవ్వాలి దర్శనం. ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది. సో ఐ హోప్ సో దర్శనం బాగా అయితే చాలు. గాయ్స్ దర్శనం అయిపోయింది. ఇప్పుడే ఫోన్ తీసుకొని బయటికి వచ్చిన ట్రైపాడ్. సో చాలా చాలా బాగా జరిగింది. లిటరలీ ద లైటింగ్, ఫోన్ ఉండింటే అయితే పిచ్చి పిచ్చిగా వీడియోస్ ఇస్తుండే, కానీ ఇట్స్ ఓకే. సమ్ టైమ్స్ ఫోన్ సబ్మిట్ చేయడమే మంచిది. సో చాలా బాగా జరిగింది దర్శనం. ఇక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంది అని చెప్పిండే కదా, ఆ ఈవెంట్ చూడడానికి వచ్చినాం. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నా. సో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకునే అతను, ఐ మీన్ ఇచ్చే అతను, హీ వాజ్ వెరీ స్వీట్. నేను ఒకటే తీసుకుంటుండే, అయితే 50 రూపీస్ అన్నాడు. ఇచ్చేసిన 50. తర్వాత ఒకటేనా 2 ఇవ్వచ్చు కదా అంటే నాకు 2 ఇచ్చేసిండు, అంటే ఒకటి ఫ్రీగా ఇచ్చేసిండే. సో స్వీట్ ఆఫ్ హిమ్. లైక్ సో 2 ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ దొరికాయి నాకు, దట్ టు ఫర్ 50 రూపీస్. జై శ్రీరామ్. గైస్ ఇక్కడ మూర్తి అమ్ముతున్నారు, ఇవి తీసుకుందామని వచ్చిన. ఇది నాకు చాలా నచ్చింది. మైట్ బి స్వీట్స్ తీసుకుంటుండే మా ఫ్రెండ్స్ అందరూ. గైస్ మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. నేను అస్సలు కనిపించలేదు కదా, దెర్ ఇస్ నో లైటింగ్. वीडियो ले रही हूँ बट कुछ नहीं दिख रहा है. There's no lighting now. Guys, మూర్తి తీసేసుకున్నాము ఫైనలీ 300 రూపీస్ కి. సో గైస్ ఇది ఘాట్. ఇక్కడ బోటింగ్ అవుతుంది. ఇప్పుడు టైం 10 అవుతుంది. ఇప్పుడు ఏం చెయ్యరు. అదే 6కో 7కో అలా వచ్చుంటే మంచి బోటింగ్ చేస్తుండే. ఎంత మంచి డెకరేట్ చేసినారు చూడు ఈ బోటింగ్స్ అన్ని. ఇది చాలా బాగుంది. గైస్ ఇప్పుడే తినేసి వచ్చినాం బయటికి డాబా నుండి. సో ఐఎమ్ సో టయర్డ్. రూమ్కి వెళ్ళి ఇప్పుడు మంచిగా పడుకోవాలి, నిద్ర వస్తుంది. అండ్ యా ఇంకొక 1.5 అవర్లో రీచ్ అయిపోతాం. సో యప్, ఎంత చల్లగా ఉంది చూడండి. లైక్ ఫాగ్ ఎవ్రీవేర్. ముందు రోడ్ అసలు కనిపించట్లేదు, చాలా తక్కువ. ఇదంతా ఫాగ్. సేఫ్గా డ్రైవ్ చేయాలి. ఇక్కడనే మేము తిన్నాం ఇప్పుడు.